హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికీ ఎడిసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఏంటక్కో ఫ్రూట్స్ బాగానే తీసుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నాను. అవునండి, షార్ట్ వీడియోలో చెప్పా కదా, ఇక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారని. అదే అండి మైబాద్ లో. ఇవి వచ్చేసి పోలీస్ క్వార్టర్స్. అన్నయ్య వచ్చేసి మా బావ ఫ్రెండ్, అలాగే మాకు రిలేటివ్స్. ఇక ఉత్తి చేతులతో వెళ్తే బాగుంటది కదా అని చెప్పి దారిలో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ టైం ఇలా పోలీస్ క్వార్టర్స్ అయితే చూడండి. బయటికి చూడడానికి అయితే అస్సలు బాగాలేదు. అంతో ఇంతో మన ఆర్మీ క్వార్టర్స్ చాలా బాగుంటాయి కదా. గొప్పలకి పోవడం కాదు కానీ అసలు మట్టి అనేది ఉండదు మా క్వార్టర్స్ లోనైతే. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. కాకపోతే వాళ్ళకి ఫ్రీ అంట, మాకు క్వార్టర్స్ ఫ్రీ అంటారు కానీ అన్ని కట్ అవుతూనే ఉంటాయి. సో వీళ్ళకి కరెంట్ బిల్లు కూడా లేదట. సో అడ్జస్ట్ అయి ఉండొచ్చు, పర్లేదు అనిపించింది. ఇక మేమైతే ఇల్లు ఎత్తుక్కుంటూ పోయాము. మా పిల్లలకైతే సంబంధమే లేదు, కొత్త లేదు పాత లేదు. ఇక వెళ్ళిపోయారనమాట లోపల. మా చిన్నోడు చూసి అయితే లేస్ అనమాట, అస్సలు రావట్లేదు. చాలా సేపు ఇబ్బంది పడిపోయాడు. ఇంకా నయ్యం ముందే చెప్పామన్నమాట వస్తున్నామని చెప్పి. సో వాళ్ళు అలర్ట్ గా ఇంకా సడన్ గా వెళ్ళి షాక్ ఇస్తే ఎలా ఉండేది. ఇక ఆ సిస్టరేనండి, మన సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్ ఎప్పటికీ ఫాలో అవుతారట. ఫస్ట్ టైం అంటే మీట్ అయ్యాను అనమాట. ఇంతకుముందు తెలుసు, కాకపోతే ఫోన్ లోనే. మా కోసం అయితే వీళ్ళు చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ తీసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ వెజ్ ఎందుకు తీసుకొచ్చారు, చికెన్ అయితే అందరు తింటారు కదా అని. 2 రీజన్స్ ఉన్నాయి. రిత్విక్ కి జ్వరం వచ్చింది, అలాగే ఆ రోజు సాటర్డే కూడా మా బావకు కూడా జ్వరం రావడంతో ఇక నాన్ వెజ్ అయితే మేము తినట్లేము. అందుకోసమే ఇక వెజ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. చెప్పాను కదా, మేము చిన్న పని మీద మైబాద్కు వెళ్ళాము. అదేనండి, కొంచెం బ్యాంకులో పని ఉందనమాట మా బావకి. సో ఆ పని అంతా అయిపోయి కాఫీ తాగి జస్ట్ అట్లా చూసిపోదామని వచ్చినాం. అస్సలు వీళ్ళు రానివ్వట్లేదు. ఇంతకు ముందు ఆ సిస్టర్ కూడా నాతో ఫోన్ లో మాట్లాడింది, చాలా బాగా మాట్లాడారు. సో నాకు అందుకే తను మాట్లాడే విధానం నచ్చింది. ఫస్టే చెప్పాను మా బావకి, సో మైబాద్ వెళ్తున్నాం కదా, వాళ్ళని కలిసి వద్దామని చెప్పి. అదే విషయం మా బావ కూడా అన్నాడు, అన్నయ్య చాలా బాగా మాట్లాడతారు, ఒక్కసారి మాట్లాడాను కానీ హార్ట్ఫుల్ గా అనిపించింది, సో వెళ్ళి కలిసి వద్దాం అన్నారు. సో అందుకే మేము అనుకోవడం, ఆ టైంకి వాళ్ళు క్వార్టర్స్ లోనే ఉండడం, సో 2 కలిసి వచ్చాయన్నమాట. మేము వెళ్ళామో లేదో ఫుల్గా వర్షం పడుతుంది. ఎలా వెళ్ళాలి అని చెప్పి చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. ఇవే అండి పోలీస్ క్వార్టర్స్. ఎలా ఉన్నాయి, మన క్వార్టర్స్ లో ఉన్నాయా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. వీళ్ళు ఇక్కడికి వచ్చి 5 years దాటిందంట. సో వాళ్ళే పెయింట్ వేయించుకున్నారట. సో అందుకే ఆ మాత్రమైనా ఇలా ఉంది అని చెప్పుకొస్తున్నారు. చూడండి, ఇక ఈ సిస్టర్ ఏనండి. సో చాలా బాగా హార్ట్ఫుల్ గా మాట్లాడారు. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సాహితీ కిచెన్స్ అని. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది కదా. సో బ్యాడ్ లక్, ఏం చేస్తాం, సాటర్డే. సో నేను తింటాను కానీ పిల్లలు తినరు కదా. సో అందుకోసమనే చాలా రోజులు అయితే అయిపోతుంది అనమాట బిర్యానీ తినక. ఇక నేను మా బావ రిత్విక్ అయితే వెజ్ బిర్యానీ తినేసాము. ఇక మిగిలిన వాళ్ళందరూ చికెన్ బిర్యానీ తినేశారు. మా రిత్విక్ ఏమో చికెన్ కావాలని చెప్పి ఏడుస్తున్నాడు. వాడికి ఫుల్గా ఫీవర్ వచ్చింది. మొన్ననే 30-40 వేలు పెట్టించిండు. మళ్ళీ చికెన్ అస్సలు వద్దని చెప్పి మా బావ ముందే చెప్పేశాడు. ఇక వాడు ఎంత అడుగుతున్నా సరే పన్నీర్ ముక్కలు అయితే ఏరిచ్చాను కానీ చికెన్ వేయలేదు. ఇక అక్క అయితే కానిస్టేబుల్ అనమాట, మేము వచ్చామని చెప్పి డ్యూటీ కూడా ఆపేసి మా కోసం వచ్చింది. అసలు ఎంత బాగా చూసుకుందంటే పిల్లల్ని అస్సలు మర్చిపోను. మా రిత్విక్ అయితే మంచిగా తినిపించింది. ఇట్లాంటి వాళ్ళు మన పక్కనుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. కాసేపు టైం స్పెండ్ చేసే కానీ ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఖచ్చితంగా వీళ్ళతో వీలైనంత వరకు టైం స్పెండ్ చేయాలనిపించింది, అంత బాగా చూసుకున్నారు. సో ఇక వెళ్తున్నామని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసాము. అంటే వీళ్ళిద్దరిది పక్క పక్కనే అనమాట. సాహితీ వాళ్ళది కింద అండ్ పైన ఫ్లోర్ ఏమో అక్క వాళ్ళది. సో అక్క మేము వచ్చామని చెప్పి ఆ అక్క ఉన్న అన్నయ్య, సో వాళ్ళిద్దరైతే మంచిగా మాకైతే మంచిగా అంటే మాట్లాడారనమాట. అందరూ మాట్లాడారు, ఒక్కరు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారని కాదు. ఇక ఈ బాబు అయితే సాహితీ వాళ్ళ బాబు అసలు ఎంత హుషారున్నాడంటే తనతోటే ఫుల్ టైం. ఇక్కడ అక్క వాళ్ళైతే ఇక మేము అక్కడ అన్నం తినేసాం కదా అని చెప్పి ఎగ్ పఫ్స్ తీసుకొచ్చారు. ఎగ్ పఫ్ కూడా నేను తినాను కదా సాటర్డే. సో ఇక జ్యూస్ తాగేసాను. ఇక పిల్లలైతే మంచిగా తినేశారు. అప్పటికే టైం అస్సలు తెలియలేదు, నైట్ అయిపోయిందనమాట. ఈ నైట్ ఎలా వెళ్తారు, ఉండండి అని చెప్పి అంటున్నారు. లేదక్క వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉంటాంలే అని చెప్పి మేమైతే ఇక్కడ చెప్తున్నాము. ఎంతైనా కూడా ఒక లేడీ పర్సన్ డ్యూటీ చేసి మళ్ళీ ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకోవడం ఎంత గ్రేట్ కదా. అక్కని చూస్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. మన ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఎంత నిజమో అక్కని చూస్తేనే అర్థమైంది. ఇక మేమైతే వెళ్ళిపోతాం, ఇక లేట్ అయిపోతుంది. ఓకే మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాం అక్క అని చెప్పి ఇక నేనైతే బాయ్ చెప్పి బయటకు వచ్చేసాను. మా బావ అయితే ఇక మాట్లాడుతున్నాడు అనమాట. ఇదేనండి ఈ చిన్న వీడియో. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. చాలా మందికి ఒక డౌట్ ఉంది కదా, ఏంటక్క అన్నయ్య ఇక్కడే ఉంటున్నారు, డ్యూటీకి వెళ్ళరా అని చెప్పి. సో బావ అయితే చిన్న పని మీద హైదరాబాద్కి వచ్చాడు డ్యూటీ. సో రిత్విక్ గానికి జ్వరం వచ్చిందంటే 2 days అయితే వాళ్ళకి వాళ్ళ సారే పంపించారనమాట. ఒక 2 days తర్వాత వెళ్ళిపోతారు. మళ్ళీ పండగకి అయితే వస్తారనమాట. పండగకి వచ్చినప్పుడు ఇక మేమైతే అందరం పంజాబ్ వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఎక్కడికి వస్తుందో దాన్ని బట్టి చూసి మళ్ళీ మేమైతే ఎక్కడ సెటిల్ అవ్వాలో ఆలోచిస్తాము. సో ఇదేనండి ఈ చిన్న వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.